ఎన్నికలలో పూర్తి ఫుల్ మెజార్టీతో గెలుపొందడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం 3,70,000 ఓట్లకు ప్రతి కరెస్పాండెంట్ బాధ్యత తీసుకొని ప్రతి కరెస్పాండెంట్ 500 ఓట్లకు టార్గెట్ పెట్టుకొని ప్రతి ఓటు మిస్ కాకుండా కంపల్సరీ యాదగిరి శేఖరరావు గారికే పడాలనే ఉద్దేశంతో మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. శేఖరరావు గారిని గెలిపించుకుంటాం. వారు ఏ అధికారం లేకుండా కూడా ట్రస్ట్ మా బడ్జెట్ స్కూళ్ళ గురించి ఎంతో శ్రద్ధతో బడ్జెట్ పాఠశాలను కాపాడడం కోసం అధికారం లేకున్నా కూడా బడ్జెట్ పాఠశాలను కాపాడడం కూడా శాయశక్తిలో ప్రయత్నం చేశారు. వారికి ఎమ్మెల్సీ పదవి వచ్చి అధికారం ఉండేది ఉంటే ఇంకా బడ్జెట్ స్కూళ్లను కాపాడి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు విద్య అందుబాటు అయ్యే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ అన్ని రకాలుగా అన్ని శాయశక్తులు మా సర్వశక్తులు వంటి యాదగిరి శేఖరరావు గారిని గెలిపించుకోవడానికి మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తున్నాం కూడా. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ సోదరులంతా కూడా అంటే ట్రస్ట్ మార్క్ సంబంధించిన అంశంలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో చాలా వార్తలు అంటే అది ఇలా గూగుల్లో కొట్టి చూస్తే ట్రస్ట్ మార్క్ శేఖరరావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ ఎనలేనిది, అది నేను వేల కట్టలేనిది. వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి చాలా డబ్బున్న వాళ్ళకు చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రపగండ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన మానవుడికి ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖరరావు గురించి ఈరోజు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, ముంబై నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రణాళిక చేశారు. అంటే భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. అంటే నేను ఎన్నో రాష్ట్రాలు కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో శాసనసభలో కనుక ఉన్నట్లయితే పేదవాడికి ముఖ్యంగా చాలా చిన్న చిన్న స్కూల్స్కు మధ్యతరగతి కుటుంబంలో మొదటి తరగతి కుటుంబంలో ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నువ్వు మేలు చేస్తున్నావు, అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా. ఈ సందర్భంలో చూస్తూ ఉంటే నాకు ఆకలేయట్లేదు, నిద్ర కూడా 2 గంటలే పోతున్నా రోజు నైట్. అంటే అంత తృప్తిగా ఉంది. ఇలా 2 పార్టీల నాయకులు చూస్తూ ఉంటే 1000 కోట్లు కుమ్మరించి అంటే 1000 కోట్లు సంపాదన. అందరు చాలా మంది అంటున్నారు నేను కూడా సైకిల్ మీద తిరిగినా, వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగినా చెప్తా ఉన్నారు. కానీ సైకిల్ మీద తిరిగిన సేవ చేసుకుంటూ పొద్దున్నే ఉన్నా నేను. కొంత ఇలా చూసా మనం పేపర్లో మీరే రాశారు, కోట్లకు సంబంధించిన 4 పేర్లు రాశారు, అందులో నాది లేదు. అంటే మరి సైకిల్ మీద తిరిగినావు, అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఎక్కచ్చులు వచ్చింది అది. సో ఈ రోజు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అవసరం ఏంటి? సో ఇన్ని కోట్లతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి దాని అవసరం ఏంటి, దాని ఆవశ్యకత ఏందని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ గురించి ఆలోచన చేస్తాడు. ఎప్పుడు కూడా మిత్రులారా మీరు అందరూ కూడా గమనించాల్సిందంటే బిజినెస్ మ్యాన్ ఎప్పటికి కూడా బిజినెస్, తన డెవలప్మెంట్, తన కుటుంబము, తన స్వప్రయోజనాల కోసం, తన లాభం కోసం, తన లబ్ధి కోసం, తన చుట్టూ ఉన్న బంధువర్గము లేదా మిత్రుల కోసము ఒక గిరిగీసుకుంటారు. ఒక సర్కిల్నే డెవలప్ అవుతుంది. వాళ్ళు మట్టుకే డబ్బు సంపాదించుకొని వ్యాపారాన్ని పెంచుకొని ఆ వ్యాపార రంగాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నాలాంటి వాడు గెలిస్తే కామన్ పర్సన్ క్షేత్రస్థాయిలో తండాలలో, గుడెలలో, వాడలలో తిరిగే పిల్లలందరి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పాఠశాలలో ఇలా నేను రాష్ట్రం అంతా కూడా నాకు చాలా మంది అనేక రకాల ఫోన్లు చేసినప్పుడు నేను అక్కడ ఫీ కన్సెషన్లో కావచ్చు, అక్కడ అందుబాటులో ఉన్నట్టు అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి ముఖ్యంగా మొదటి తరగతి పిల్లలందరికీ కూడా విద్యను అందించినటువంటి, విద్యకు సేవ ఇచ్చినటువంటి వారిని. మరి ఈ సందర్భంగా నేను ఒక విద్యను వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారశాల చేయకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాఠశాలగా ఈరోజు ముందు తీసుకెళ్ళాను. 35 సంవత్సరాల నుంచి నా సర్వీస్ని చూసేలా 15 జిల్లాల్లో తండోపతండాలుగా నేను పెట్టే మీటింగ్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఇలా నా సంతోషం ఏంటంటే నేను ఎక్కడ కూడా నాన్ గ్రాడ్యుయేట్ రాలే నాకు. సో వాళ్ళు వస్తున్నారని నేను అనట్లే, కానీ ఓటును మనం మొబిలైజ్ చేసుకునేటప్పుడు, ఓటు గురించి ప్రొపగండ చేసుకునేటప్పుడు వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఇదేం పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు. ఇది జనరల్గా శాసన మండలి ఎవరు ఉండాలి అంటే శాసనసభలో ఏం జరుగుతుంది, ఆ జరిగే అంశాలన్నింటినీ కూడా శాసనాలన్నింటినీ కూడా శాసన మండలిలో మనకి ఇది ఎకనామికల్గా మన రాష్ట్రం మీద, మన బడ్జెట్ మీద ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత శాసన మండలిలో ఉన్న ఆ శాసన మండలి యొక్క సభ్యుల యొక్క, ఎమ్మెల్సీల యొక్క విధి, వాళ్ళ నిర్వహణ అలాంటిది.
కానీ ఈరోజు మనం 40 మంది గవర్నర్ కానీ స్థానిక సంస్థల ద్వారా కానీ ఇలా పట్టభద్రులు కానీ ఉపాధ్యాయుల ద్వారా కానీ 40 మంది కూడా ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ ఉంది. కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో వాటిపైన ఫుల్ టైం చర్చ కానీ వాటిపైన రెస్పాన్స్ కానీ జరగలేదు. అది నేను ఇలా చూసా. ఇలా 271 మండలాలు నేను గత 8 నెలలు తిరుగుతా ఉన్నా. క్షేత్ర స్థాయిలో తిరుగుతా ఉంటే చాలా మంది నిరుద్యోగులు చాలా ఏరియాలలో మండల స్థాయిలో పాపం పిల్లలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం అటు పని చేస్తూ అటు తల్లిదండ్రులకు ఎంతో కొంత తిండి, తల్లిదండ్రులను పాపం వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు చదువుకుంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్ టెస్ట్లో ఫెయిల్యూర్ ఉన్నది. కారణం ఏంటంటే మండల స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టుగా ఆడ కోచింగ్ సెంటర్స్ కానీ వాళ్ళ రీచ్ కానీ లేదు. ఇలా అందుకే నేను ఏమంటున్నా అంటే మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాను, నా ఏదైతే 6 సంవత్సరాల జీతం ఏదైతుందో ప్రతి నెల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు చెడు వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో గుడుంబా గుట్కా అట్లాంటి వాటిని కూడా దూరం ఉంచి వాళ్ళకు వాళ్ళు సొంతగా నిలబడే విధంగా నేను కౌన్సిలింగ్ సెంటర్స్, రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. అసలు ఒక బాండ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తాను. కారణం ఏంటి అంటే ఇలా నేను చూసిన ఏరియాలలో చాలా రిమోట్ ఏరియాల్లో చాలా మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవన్నిటిని కూడా ఓవర్కమ్ కావాలి అంటే నేను జీతం కోసం రావట్లేదు, ఎమ్మెల్సీ కోసం రావట్లేదు. ఒక్కసారి ఐ వాంట్ టు చేంజ్, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇలా గెలుస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ అంగులు హారపాడాల కోసం జరుగుతున్న వ్యవస్థ. ఈ రోజు వచ్చిన ఎమ్మెల్సీల తీరు కూడా అదే. ప్రతి ఎమ్మెల్సీ 1000 కోట్లు పట్టుకుని వస్తున్నారు. ఇలా నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. అసలు నరేంద్ర రెడ్డి సార్ పోటీలు లేనండి, సార్ పోటీలు లేడు. 8 లక్షలు తిరిగిన ట్రస్మాను నిలబెట్టడం కోసం 33 జిల్లాల్లో 2002లో స్థాపించి తెలంగాణ ఉద్యమంలో తిరిగిన. తెలంగాణ ఉద్యమంలో 2002 నుంచి 12 వరకు అన్ని ఏరియాలలో కూడా మొబిలైజ్ చేసి ఉద్యమంలో కీలక పాత్ర. అప్పుడప్పుడు వాళ్ళు ఉద్యమానికి అన్ని పార్టీలు కూడా బస్సులు అడుగుతారు జనరల్ చాలా మంది. అట్లాంటివి కూడా మొబిలైజ్ చేసిన. వంట వార్పు కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, కోఆర్డినేషన్ చేసిన ట్రస్మాన్ అంటే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినతో పాటు తెలంగాణ ఉద్యమం కోసం. ఇలా అంతకుముందు మేము 15 మందిమే స్టార్ట్ చేసినాం ట్రస్మా 2002లో. అది ఇలా 10,000 మందికి వెళ్ళిపోయింది. అంటే కారణం ఏంటంటే నా తిరగడం, నా కోఆర్డినేషన్, ఒకరి మధ్యలో ఒకరికి మాకు యాక్చువల్గా ఇబ్బందులు ఉంటుండే, మాట్లాడకపోదురు. పక్క స్కూల్లో ఓళ్ళు మాట్లాడుకుని తిట్టుకుందరు, నీ అడ్మిషన్ నా అడ్మిషన్. అట్లాంటిది అలా ఇలా హుజరాబాద్ చూడండి మొత్తం ఒకటే బ్యాస్ మీదకి వచ్చారు. ఇంతకు పొద్దున కరస్పాండ్ మిత్రులకు మార్నింగ్ కూడా మీటింగ్ పెట్టినా. లోకల్ జిల్లా అంతా దాదాపు 200 మంది వచ్చారు. అన్ని పాఠశాలల కరస్పాండ్స్ వచ్చారు. మొత్తం టౌన్ మొత్తం వచ్చారు, జిల్లా మొత్తం వచ్చారు. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని మద్దతు ఇచ్చిపోయారు. అది కూడా మీకు చెప్తున్నా. పొద్దున దాదాపు గంటన్నర మేము డిశ్చార్జ్ జరిగింది. వాళ్ళ సమక్షంలోనే స్టేట్ మొత్తం అంటే ఏదైతే 4 జిల్లాలకు సంబంధించింది గైడ్ లైన్స్ తయారు చేసినాం. ఒక్కొక్కరు 500 ఇచ్చేసినాం. ఒక్కొక్క స్కూల్కు 500. ఒక 5 టీచర్లు మనిషికి 100. వాళ్ళు 100కు ఫోన్ చేస్తారు, లేకపోతే పోయి కలుస్తారు. వాళ్ళ ఏరియాని బట్టి డిసైడ్ చేసి ఇచ్చేసినాం. అది 80%లో 3,53,000 మందికి రీచ్ అవుతుంది. అది వాట్సాప్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా, SMS ద్వారా, అలాగే వాయిస్ కాల్ ద్వారా, ప్లస్ కలవడం, ప్రత్యక్షంగా కలవడం. ఎందుకంటే మన దగ్గర పని మంత్రులు ఉన్నారు, పని చేసేటోళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళే సొంత ఖర్చులతో మీటింగ్లు పెడుతున్నారు. అక్కడ 1,00,000 చూస్తున్నారు, 2 లక్షలు, 3 లక్షలు. కొంతమంది ఇలా పొద్దున్నే నాకు కొంతమంది అట్లా సపోర్ట్ చేసి కూడా పోయినారు. అంటే నా దగ్గర లేదు అని తెలిసి ఈయన పని చేస్తాడని తెలిసి ఇట్లాంటి రావాలని చూస్తున్నారు. 100% ఈయన పని చేస్తే మీ అందరికి పని చేస్తాడు. అని ఈయన గెలిస్తే అందరికి పని చేస్తాడు. పని చేస్తాడు కావాలి నాయకుడు అంటాడు, ఎమ్మెల్సీ అంటాడు, పని చేస్తాడు కావాలి. వాళ్ళ సొంత నా పని అనేది చెడిపోలేదని నేను ఇలా అనుకుంటున్నాను. అంటే గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఎంటైర్ అంటే నాట్ ఓన్లీ ఈ మన శాసన మండలి కాన్స్టిట్యున్సీ బయటకు వెళ్ళి ఇలా మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చారు, ఇలా ఖమ్మంకి వెళ్ళి వచ్చారు, ఇలా నల్గొండ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, రంగారెడ్డి, మెడిచల్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. నిజంగా చెప్తున్నా, మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా. కానీ మీ చేతుల్లో ఉన్నాయి. ఒక వార్తను పెంచి రాయండి అంటే నా ఉన్నదినట్టే. నేనేం రాంగ్గా రాసిరద్దు. ఉన్న వార్తను రాస్తే నాది నాకు అప్పచెప్తే 100% పబ్లిక్ వెళ్ళేది. పబ్లిక్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే గెలిస్తే నాలంటూ వస్తే 100% బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే నేను 1000 మందికి ఇలా ఫ్రీగా కొన్ని సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు
ఉచితంగా చదివించినాం. ఇంటర్మీడియట్ ఉన్నారు, ఎస్ఎస్సి వరకు ఉన్నారు. చాలామంది కన్స్ట్రక్షన్ విషయంలో చాలామంది ఫోన్